India. Welcome to Hi. బిల్డింగ్స్ ఫౌండేషన్ అయిపోతాయి ఎన్నెల్లో 2060 పూర్తి చేస్తారు. అయితే ఎందుకంటే ఇప్పుడు పెద్ద వర్క్ ఏం లేదు. ఇప్పుడు 9 స్లాబ్లు వేయాలి సార్. 200 ఇళ్ళకి ట్రిప్ ఎన్నో దాని మీద టార్పింగ్ అయ్యింది. మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. విశాల గారు ఫాస్ట్ గారి వరకు ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినది నిస్సందేహం. అది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డిజైన్ చేయబడ్డది, నిర్మించబడ్డది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. నిన్ను, మీ పిల్లల్ని, మీ పిల్లల కాబోయే పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్లు, హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థను కూడా చిన్న భిన్నం చేసిండ్రు. అంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, ఇరిగేషన్ సెక్టర్ ఆగమామైపోయింది. అయిపోండగా ఒక వైట్ ఎలిఫెంట్గా మారబోతుంది. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ఇరిగేషన్ శాఖకి తీసుకున్న అప్పులకి దొంతగాని శ్రీనివాస్ ప్రతి సంవత్సరం ఆ అప్పులకి ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్లోనే ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఇప్పుడు 16,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. ఓకే, అనాలోచిత, అహంకారపూరిత, అసమర్థత, మరి అవినీతితో కూడుకున్న వాళ్ళ ప్రణాళికలతో తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత నష్టం జరిగింది. ఇదేదో మరి వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నా, తెలుగు మాట్లాడుతున్నా, ఒకవేళ బాంబులు ఉంటాడన్నా. మేమంటారంటే మీరే అధికారంలో ఉన్నప్పుడు బాంబులు ఉంటే మరి వాళ్ళు ఎవరు చేసిందో వాళ్ళు లోపడేసి పట్టుకుని లోపడేయాల్సింది. ఇప్పుడు మీరు పోయి సంవత్సరం దానికి ఇప్పుడు బాంబులు అంటే ఇంతకన్నా వికృత వికారమైన ప్రచారం మరొకటి. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. మేము చాలా పారదర్శకంగా ఎంక్వైరీ చేస్తున్నాము. కూలిపోయిన మాట వాస్తవము. 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమై కఠిన ప్రాజెక్టు కూలిపోతే మరి ప్రజల పక్షాన మేము నిష్పాక్షికంగా న్యాయ విచారణ చేయాల్సిన బాధ్యత మాది. మీరు ఏదో ఇంత ఖరాబ్ అయినట్లు ఇంత కాదు. ఆ 3 బ్యారేజీల ఫౌండేషనే రాంగు, పునాదులే
తప్పు టెక్నాలజీ, తప్పుడు నిర్మాణం, తప్పుడు డిజైన్, తప్పుడు కన్స్ట్రక్షన్, తప్పుడు వేయడము. ఉమ్మడి ఎట్టి దగ్గరే ప్రాజెక్ట్ కట్టుంటే అదే 17 లక్షల ఎకరాలకి ప్రాణహిత నుంచి చేవెళ్ళ వరకు కేవలం హుజూర్ నగర్ కోదాడలో డెవలప్మెంట్ వర్క్స్ మానిటర్ చేయడానికి వారి బాధ్యత. మీకు ఎవరికి ఏ ఊర్లో ఏ డెవలప్మెంట్ కార్యక్రమం అది తిరుగుబాటు ఇవ్వండి. ఆయనకి అసిస్ట్ చేయడానికి ముందుగా ఉన్న అనుభవం ఆయన కూడా కొనసాగుతున్నాడు. క్వాలిటీ కానీ స్పీడ్ కానీ వాళ్ళ బాధ్యత. నేను కూడా తెలుపుతుంటే వాళ్ళతో వెంట మాట్లాడాను. తిరుపతి గారు ఇప్పుడు ఈ రింగ్ రోడ్ పూర్తి చేయడానికి మనం వాడికి పోయినప్పుడు వాళ్ళు అక్కడ పాయింట్అవుట్ చేసిందంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళని ఫోర్స్ షిఫ్ట్ చేయడానికి విస్తారంగా షిఫ్ట్ చేయడం లేదని 6 రోజులు షిఫ్ట్ చేయడం చెప్పాలి. వాళ్ళకి ప్రాబ్లం షిఫ్టింగ్ నాకు చెప్పాలి. కానీ అట్లా ఆ రోడ్డు పూర్తి చేయడానికి ఎలక్ట్రికల్ షిఫ్ట్ కావాలని వాళ్ళు పట్టించుకోకుండా మంచిది కాదు. ఓకే.